హాయ్ అండి అందరికీ. ఈరోజు ఫిష్ తీసుకొద్దామని బయటికి వెళ్ళాను. మా హస్బెండ్ కుదరలేదు, నేనే వెళ్ళానండి. ఇందులో నేను ఏ ఫిష్ తీసుకున్నానో కొంచెం గెస్ట్ చేయండి. ఫస్ట్ ఫిష్ బౌల్లో వేసి లెమన్ వాటర్, సాల్ట్, కల్లుప్పు అంటారు కదా, లావు దొడ్డుప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం తీసుకున్న గిన్నె కొంచెం గరుగ్గా ఉంటే దానికి వేసి గట్టిగా రుద్దేసేయాలి. మొత్తం దాని చేపల పైన మంపు మొత్తం పోతుంది. నీట్గా రుద్దేసి వాటర్ తీసుకొని వాష్ చేయాలి. కనీసం 3 to 4 టైమ్స్ వాష్ చేయాలి. చూడండి ఎలా రుద్దుతున్నానో అలా మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి. ప్రతి ఒక్క పీస్ మొత్తం 4 సైడ్స్ అలానే క్లీన్ చేయాలి. అప్పుడే దానికి ఉన్న మురికి అంతా వదిలిపోతుంది. నీట్గా వాటర్లో కనీసం 3 to 4 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి. ముందే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అప్పటికప్పుడు అంటే నానదు కాబట్టి ఒకవేళ మర్చిపోతే హాట్ వాటర్ వేసి నానబెట్టండి. 4 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ వేయండి. 4 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీలో వేయండి. పేస్ట్ లాగా కావాలి. అది ఒక బౌల్లోకి తీసుకొని ఒక టమాటో కట్ చేసుకోండి. లావు టమాటో అయితే ఒకటి, చిన్నవి అయితే 2 టమాటోస్ కట్ చేసుకోండి. దాన్ని కూడా మిక్సీ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇంక ఇవి పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయ్యాక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఫిష్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, చెడిపోకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చి కరివేపాకు ఒక రెంబ వేయండి. మనం ఫ్రెష్ కరివేపాకు వేస్తే కర్రీ అంతా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేయండి. ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక టమాటో పేస్ట్ కూడా వేసేయండి. ఆనియన్, టమాటో పేస్ట్ బాగా మిక్స్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేయండి. నేను చేస్తుంది 1.5 kg క్వాంటిటీ ఫిష్. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేయండి. మసాలాలు మాడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న గ్లాస్తో టీ గ్లాస్ వాటర్ వేసేయండి. వాటర్ వేసి నీట్గా మిక్స్ చేయండి. మసాలాలు మాడిపోకుండా బాగా నీట్గా ఉడుకుతాయి. ఇట్లా మసాలాలు బాగా ఉడికాక చింతపండు రసం నీట్గా వడగట్టి తీసుకోండి. చింతపండు అంతా డస్ట్ అంతా ఉంటుంది కదా, నీట్గా వడగట్టి తీసుకొని మన పులుసుకి కావాల్సినంత వాటర్ వేసుకోండి. పులుసు ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడే మన సీక్రెట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పొడి, మెంతులు, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసి బాగా దంచేసేయండి. ఇదే మన కర్రీకి అసలైన సీక్రెట్. ఇలా పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఫిషెస్ అన్నీ సర్దుకోండి. అన్నీ ఒకదాని మీద ఒకటి వేయకుండా ప్లేస్ చూసుకొని నీట్గా వేసుకోండి. లిడ్ క్లోజ్ చేసి బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతుంది, ఫిష్ ఉడికింది అన్న స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే ఒక జీలకర్ర, కసూరి మేతి, జీలకర్ర పొడి, గరం మసాలా, టేస్టీ ఫిష్ కర్రీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేయండి. లాస్ట్లో మనం చేసిన మసాలా, సీక్రెట్ మసాలా వేసి కొత్తిమీర వేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో లివర్ కర్రీ కూడా